Happy morning. On dot. Happy morning, all of you. Good morning. Good morning. Hi, Madhuri. Good morning. Happy morning. Good morning, Revati. Your neck piece is nice. Thank you. Good morning, Mani. Chaitra from Chennai. Good morning. Can't wait to see lovely sarees and your thoughts. Thank you. Happy morning. అసలు ఈ మధ్యన టైంకి స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. హైదరాబాద్ లైవ్ షో కానీ ఇది కానీ ఐ థింక్ ఐ కీప్ అప్. నేను ఎప్పుడు చెప్పే పిట్ట కథలాగే నాకు అది గుర్తొస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఉండే ఇంపార్టెంట్ టీమ్ మెంబర్స్ ఆర్ నాట్ హియర్. See, this is all. Sari is beautiful. Looks like we are going to have visual feast. Yes, Vani. Yes. Lalita. Also. Good morning, Divya. Good morning. పిట్ట కథ చిన్నప్పుడు చదువుకున్న కథ గుర్తొస్తుంది ఎప్పుడు నాకు. ఎందుకంటే మళ్ళీ చెప్పనా, అది మీ అందరికి గుర్తుందో లేదో. ఒక చెట్టు మీద పక్షి పిల్లల్ని పెట్టుంటుంది. పిల్లలు అంటే ఒక చేనులో అనమాట, వరి చేను, అది వరి చేనులో చెట్టు మీద. సో వరి చేను, అవును గుర్తుంది, కానీ నాకు కంటెంట్ మాత్రమే బాగా గుర్తుంది. ది అదర్ థింగ్స్ మైట్ బి లిటిల్ ప్లస్ మైనస్. కంటెంట్ ఏంటంటే పిల్లలు చెప్తే అమ్మ ఆహారం తీసుకురావటానికి వెళ్ళినప్పుడు, అమ్మ వీళ్ళు పంట పొలం అది కోసేస్తున్నారంట అని చెప్తారంటే, ఓ అవునా సరేలే అని చెప్పి మదర్ లైట్గా తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ ఒక 3-4 రోజులు అయిన తర్వాత, మళ్ళీ ఒక వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చేటప్పటికి ఇవి హడావుడిగా, అంటే ఆ రైతు ఏం చేస్తారు, పంట పొలం అంటే వాళ్లే కోసుకోలేరు కదా, పక్క ఊరు వాళ్ళకి వేరే 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 పార్టీస్కి చెప్తుంటారు, లైక్ జాబ్ వర్క్. ఓకే, పంట పొలం కొయ్యటానికి అనమాట, వరి కొయ్యటానికి. ఏమవుతుంది, అలా పిలిచిన వాళ్ళు టైంకి రారు. మళ్ళీ తర్వాత ఇంకొక ఏజెన్సీని పిలుస్తారు. ఇంకా ఈ ఊరు వాళ్ళు కుదరట్లేదులే, పై ఊరు వాళ్ళని చెప్తాము, మన ఊరు వాళ్ళు కుదరట్లేదు అని చెప్పి పై ఊరు వాళ్ళని చెప్తారు. చెప్పినప్పుడు పిల్లలు మళ్ళీ కంగారు పడి అమ్మకి చెప్తాయి, అమ్మ వేరే ఊరు వాళ్ళని పిలిచారంట, వాళ్ళు వచ్చి రేపు పొద్దున్నే పంట పొలం కోసేస్తారంట. ఓకే, మదరు సరేలేమ్మా పర్వాలేదు మీరు తినండి. మదర్ కదా, చాలా సటిల్గా పిల్లలకి తెచ్చిన ఆహారం పెట్టి, తర్వాత నెక్స్ట్ ఆ రోజు కూడా ఆ పని అవ్వదు. నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్, ఇంకా 4-5 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీని పిలుస్తారు. అప్పుడు ఇలాగే పాపం ఈ కంగారు పడి చెప్తే, అమ్మ అలా ఇలా కాదంట, వాళ్ళు ఈసారి ఖచ్చితంగా వస్తారంట, మనము వేరే చోటుకి వెళ్ళిపోవాలి, వేరే గూటికి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. విన్నాము, రేపు మార్నింగ్ పని స్టార్ట్ అవుతుందంట. అంటే అది సరే అమ్మా అట్లాగేలే, నేను చూస్తున్నాను ప్లేసు, వెళ్ళిపోదాము కానీ వెళ్ళరు, అలాగే ఉంటారు. ఇంకొక వారం అయిన తర్వాత, అంటే ఇన్ని రోజులు ఆ పంట కూడా వెయిట్ చేయలేదు, కోసేయాలి, పాడైపోతుంది. సో విత్ లిటిల్ గ్యాప్ ఆ రోజు రైతు ఓనరే వస్తాడు చేనుకి. ఏంటిది ఇంత పండిపోయి ఇంతమందికి చెప్తే ఎవరు వచ్చి పని చేయలేదు, అరే ఇట్లా కాదురా, రేపొద్దున నేనే వస్తున్నాను, రేపొద్దున చేద్దాము, అన్నీ రెడీగా పెట్టండి అని చెప్పి ఉండే కూలీలకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి, రేపు మార్నింగ్ 6 o'clock నేను వస్తున్నాను, వి విల్ స్టార్ట్ ద కటింగ్ అని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ
పిల్లలు మళ్ళీ కంగారుగా అమ్మ ఓనరే వచ్చాడు, ఆయన రేపు మార్నింగ్ కట్ చేయాలని చెప్పాడు, అందరినీ రెడీగా ఉండమని చెప్పెళ్ళాడు. అంటే ఇంకా మదరు ఆల్రెడీ చూసిన ప్లేస్కి పిల్లల్ని షిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఈ కథ నేను చిన్నప్పటి నుంచి మా పిల్లలకి కథలంటే నాకు చాలా తక్కువ కథలే వచ్చు. సో ఇదే చెప్పేదాన్ని. ఎందుకంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద సీన్. పని అవుతుంది. ఐ థింక్ అందుకే ఈరోజు నేను ఇంత త్వరగా స్టార్ట్ చేయడానికి కారణం. అంటే అన్నీ నేను చేయలేను. యాక్చువల్లీ టీమ్ మెంబర్స్ హ్యాస్ టు బీ ఎఫెక్టివ్, ప్రొడక్టివ్, అటెంటివ్, ఇలా అన్నీ ఉంటే కానీ ఇలాంటి షో, ఇది ఒక గ్లోబల్లీ అప్రిషియేటెడ్ షో. ఇందులో చిన్న పిల్లలు ఉన్నారు. ఐ థింక్ ఐ మస్ట్ టెల్ యూ దిస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. రీసెంట్గా హైదరాబాద్లో మా సిస్టర్ ఏదో అకేషన్ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎవరో తనని గుర్తుపెట్టి పలకరించడం. షీ లుక్స్ లిటిల్ సిమిలర్ టు మీ అండ్ ద సారీ వాట్ షీ వాస్ వేరింగ్ ఈస్ బర్డ్స్ సిగ్నేచర్ సారీ ఆఫ్ అను 6 yards. సో ఒక 10 ఏళ్ల బాబు ఇంకొక ఆవిడ వచ్చి పలకరించారట. ఎలా అంటే ఆ బాబు గుర్తుపట్టాడు, దిస్ బిలాంగ్స్ టు అను 6 yards అని. నాకు ఇంతకన్నా హానర్ ఏముంటుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. అదే మొన్న చెప్పాను కదా, ఏమ్మా అంత దీక్షగా వీడియో చూస్తున్నావు, ఏమన్నా 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా అంటే అను గారి వీడియో చూస్తున్నాను అని చెప్పినాను. సో మదర్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. ఓ అవునా అని. అంటే మీరంతా వితౌట్ ఏజ్ దిస్ థింగ్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. చిన్నపిల్లలకి ఐ నో సమ్ చిల్డ్రన్ హూ టెల్ దేర్ మదర్స్ టు వాచ్ ద షో అండ్ దే బీ నెక్స్ట్ టు దేర్ మదర్. నేను చెప్పాను కదా ఇంతకుముందు, నిత్య కూడా వాళ్ళ బాబు కాఫీ తెచ్చి పెడతారు, ల్యాప్టాప్ పెద్ద స్క్రీన్ ఓపెన్ చేసి పెడతారు, మా యూ ఎంజాయ్ ద షో అని. ఎంత బాగా అనిపిస్తుంది. ద చిల్డ్రన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ మదర్స్. తన ఇంట్రెస్ట్ ఏముందో వీళ్ళు పట్టించుకొని చేయటం. నిజంగా ఐ అప్రిషియేట్ ద చిల్డ్రన్. ఇలా లాస్ట్కి తేలేది ఏంటంటే మన పని మనమే చేసుకోవాలి, లేదా మనమే ఇనిషియేట్ చేసుకోవాలి. ఇలా అయితే ఇన్ని ఎంఎన్సీలు ఇలా ఎలా జరుగుతాయి అంటారేమో. కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు యాక్చువల్లీ ఇంతకుముందు అందరు ఉండేటప్పుడే నేను ఎక్కువ లేట్గా స్టార్ట్ చేసేదాన్ని. ఏదో ఒక రీజన్, నెట్ పని చేయట్లేదో, టీమ్ మెంబర్స్ నాకు హెల్ప్ లేరు అని ఏదో ఒకటి. బట్ ఐ డిసైడెడ్ దట్ కెనాట్ బీ ద రీజన్. అండ్ దిస్ ఈస్ అగైన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ ఇన్ క్యూ ఫర్ దేర్ బ్లౌజెస్ అండ్ థింగ్స్. ఐఎమ్ ఆన్ జాబ్. కానీ ఒక రోజుకుండే ఈ 24 అవర్స్లో నేను పనిచేసే 18 గంటల్లో, వాళ్ళు పనిచేసే 8 అవర్స్లో ఎంత చేయగలమో అంత కన్నా ప్రతిరోజు ఓవర్ టైం చేస్తూ, ఇంక్లూడింగ్ ఈవెన్ ఇన్ రోజా టైం చేస్తూ మీకు పంపిస్తూ ఉన్నాం. అన్ని డెలివరీ వీడియోస్ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ వీఆర్ ఆన్ జాబ్. బట్ ఫర్ పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ అవుట్ దేర్ అండ్ నా మీద ఏదన్నా కోపం వచ్చినా టైంకి రాలేదని, ప్లీజ్ I apologize for being it late, but I am on job and I do my things and send it to you. This is my commitment. It is not a simple thing to be in front of all of you. ఎందుకంటే దీనిలో కొన్ని ఏముంటాయి, కొంతమంది తిట్టుకునే ఉంటాయి, కోపం వచ్చేది ఉంటుంది, లేదు మాకు పంపించేయండి అనేవి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నా కానీ ఇక్కడ నేను షేమ్లెస్గా అయితే నుంచోట్లేదండి, కమిట్మెంట్తోనే నుంచుంటున్నాను. సో వెదర్ నా తోటి ఎవరున్నా లేకపోయినా నేను తీసుకున్నది మాత్రం ఐ ఫినిష్ మై జాబ్ అండ్ గివ్ ఇట్ టు యూ. ఇఫ్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిలేడ్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటలేదు. నన్ను కొంచెం భరించండి, వీలైతే నన్ను కొంచెం భరించండి. నేను తప్పకుండా మీకు పంపించేస్తాను. బికాజ్ ఐ రెస్పెక్ట్ యువర్ టైమ్ అండ్ యువర్ మనీ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ విత్ అస్. సో I definitely do that. Especially కొంతమంది అంటే కీప్ ఆన్ మెన్షనింగ్ ద నేమ్స్ కాదు, కానీ పబ్లిక్గానే ఐ అపాలజైజ్ ఫర్ డిలేయింగ్ ఇట్. కానీ అర్థం చేసుకునే వాళ్ళు, తనకు ఒక చాలా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయినా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ ఇట్ అండ్ గివ్ ఇట్. నేను పంపిస్తానండి. I take it as priority and do your things and send it. Okay, then
పిట్ట కథ పిట్ట కథలో బ్రేక్ వస్తూ ఉంది కదా. పిట్ట కథలో లాస్ట్కి మన పని మనం చేసుకోవాలి, అది మనమే ఇనిషియేట్ చేయాలి. అందుకే ఈరోజు నేను డిసైడ్ చేసుకున్నాను, ఎవరున్నా లేకపోయినా షో నడుస్తుంది. ఇట్ విల్ గో ఆన్ టైం. ఓకే, సో ఐ నో మీరందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ సమ్ మోర్ పీపుల్ ఆర్ జాయినింగ్. దట్స్ వై, బికాస్ దే విల్ మిస్ దిస్ లైవ్. అంటే నేను ఎప్పుడు చెప్పినట్టు జరీకోట ఈస్ ద సెగ్మెంట్, ద మోస్ట్ లవబుల్ సెగ్మెంట్ ఫర్ మీ. నేను చెప్తా కదా ఇప్పుడు నేను చెప్పింది జరుగుతుంది. అండ్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ద టెక్స్టైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Right amount of crisp, right amount of fall, and pure zari, hand woven, and దీనికి చెప్పుకునే ఫెదర్స్ చాలా ఉన్నాయి. ఏరీగా ఉంటుంది, లైట్ వెయిట్, ఆల్ దీస్ థింగ్స్. యూజువలీ ఐ డూ జరీకోట షో ఎట్ మై హోమ్. బీయింగ్ సమ్మర్, ఐ థాట్ యూ షుడ్ సీ ద యాక్చువల్ కలర్స్. అందుకే ఇక్కడే చేస్తున్నాను. మేబీ బికాస్ దీస్ ఆర్ ఆల్ లగ్జరీ శారీస్, మనం అంబియన్స్లో అలా చేయాలేమో. నాకు అనిపించేది వేరే. మీరు ఒరిజినల్ని ఒరిజినల్గానే చూడాలి. ఇట్ ఈస్ మీకు కలర్స్ ఇవి అన్నీ కరెక్ట్గా కనిపిస్తూ ఉన్నాయి, సో దట్ యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. అంటే వచ్చిన తర్వాత మీరు నాకు అది వేరేలా ఉంది, నో ఇంతకన్నా ఎక్కువ బాగుంది, ఎస్ ఇంతలా ఇలాగే ఉంది, లేదా ఇంతకన్నా ఎక్కువ బాగుంది, ఇంతకన్నా తక్కువ బాగుంది అని చెప్పి నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదండి. బికాస్ పీపుల్ బై ఇట్ ఆన్లైన్ చాలా మంది, అందుకే ఇంత ఎఫర్ట్. ఓకే, సో టు స్టార్ట్ ద షో, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సారీ ఈజ్ వాట్ ఐ am wearing, the zarikota. Okay, సారీ ఫర్ ద ఇంటరప్షన్. యా, ద బ్యూటిఫుల్ శారీ వాట్ ఐఎమ్ వేరింగ్ చాలా బాగుంది కదా. మా పోయిన శారీస్లో ఇలాంటిది డబుల్ టిష్యూ ఉంది, ఇంకా దొరకలేదండి. మై బేబీస్ ఆర్ ఎట్ టు రీచ్ మీ, బట్ వెన్ దే రీచ్ మీ డెఫినెట్లీ నేను వీడియో చేస్తాను, మీ అందరికీ చెప్తాను. ఎందుకంటే యు ఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ దాట్, యు ఆర్ ఆల్ విషింగ్ బెస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ అను 6 yards. డెఫినెట్గా మీతో బాధ ఎలా అయితే షేర్ చేసుకున్నానో జాయ్ కూడా అలాగే షేర్ చేసుకుంటా. ఆల్రైట్, సో ద బ్యూటిఫుల్ శారీ వాట్ ఐఎమ్ వేరింగ్ ఈజ్ అ సింగిల్ టిష్యూ రియల్ జరీ కోటా. Okay, see the multi-color, nice weave, gold and ila, and see the petite point kind of a weave this is. Ante embroidery anedi is దీనికన్నా ఎక్స్పెన్సివ్ ఎఫైర్ చెప్పాలంటే. అండ్ అలాంటి ఎఫెక్ట్ని వీవ్లో తీసుకురావటం, దట్స్ ద బ్యూటీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యూ ఆల్ నో దట్ అది నా మీద ఉందంటేనే దానికి నా దగ్గర నా మీద అలాంటివి మాత్రమే ఉంటాయి. చెక్ ఆన్ టు దిస్. ఐఎమ్ వేరింగ్ మై గుడ్ ఓల్డ్ బ్లౌజ్. ద ఒరిజినల్ బ్లౌజ్ వుడ్ బి the original blouse I will showcase. I think, as I said, no much of help system, but I will showcase. Good morning, Neela. So this is how it is. బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా పోయిన శారీస్లో ఇది డబుల్ టిష్యూలో, సేమ్ శారీ డబుల్ టిష్యూలో ఉంది. I don't know where my baby is lost, but I hope I get it back. I will check and show you. మళ్ళీ చూపిస్తాను. It will be this color with this border.
రైట్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ద స్మాల్ శారీస్. స్మాల్ శారీస్ పెద్దగా ఏమీ లేవండి, బట్ అఫోర్డబిలిటీ ఉంటే మాత్రం ప్లీజ్ గో ఫర్ అట్లీస్ట్ సింగిల్ టిష్యూ. ఎందుకంటే నాన్ టిష్యూలో పల్చదనం ఎక్కువ ఉంటుంది. సింపుల్ జరీ బూటాస్ ఈజ్ రెగ్యులర్ స్టాఫ్, కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఐ హ్యావ్ మోస్ట్ ఆఫ్ డబుల్ టిష్యూస్ టుడే, సింగిల్ అండ్ డబుల్ టిష్యూస్. బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కొంచెమే ఉన్నాయి, బట్ చూపిస్తా. టు స్టార్ట్ విత్ మై ఫేవరెట్ కాంబినేషన్, యాపిల్ గ్రీన్ విత్ లావెండర్. నేను చెప్తా కదా, గోవిందా గోవిందా కాంబినేషన్. శ్రీదేవే గుర్తొస్తూ ఉంటుంది నాకు. అంటే ద సాంగ్ వాట్ దే హ్యావ్ యూస్డ్ ఫర్ హర్ ఈస్ అంటే అబ్సల్యూట్లీ రైట్ ఫర్ ద హీరోయిన్. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఈ పాటకి ఈ హీరోయిన్ ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా శ్రీదేవి ఈ పాటలో ఆకలి ఉండదే దాహం ఉండదే అని శ్రీదేవి గురించి పాట అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. దిస్ ఇస్ ద కాంబినేషన్, మోస్ట్ లవబుల్ కాంబినేషన్. యాజ్ ఐ ఆల్వేస్ సే, నేను ఈ కాంబినేషన్ శ్రీదేవి గారి కన్నా ముందు నేనే వేసుకున్నాను. అంతే ఇష్టం నాకు ఇది. ఐ థింక్ మయూరి పి యూ ఆస్క్డ్ ఫర్ దిస్ కాంబినేషన్. మయూరి పి, ఓకే. Apple green with lavender, a simple, a small zarikota, budget friendly one. Okay, the second one to go with, జరీకోటా షో. ఐ మస్ట్ టెల్ యూ, హైదరాబాద్లో షో జరుగుతున్నప్పుడు నేను లైవ్ షోస్లో వన్ ఆఫ్ ద షో ఇన్సైడ్ ద కెఫే వాజ్ జరీకోటా. కానీ I was feeling so bad, I don't know why, from inside. I think I was mentioning I'm not doing justice to this Zarikota live show. Maybe I should have done it outdoor. And what I wanted to my hand, I could not get it because already my babies are lost. So I didn't get it to my hand. I didn't realize from somewhere inside I was feeling the sixth sense. I was little sad inside that you lost something kind of a thing. I could not do justice to that show. Then I came back. I thought no, because Zarikota segment is so beautiful that I have to make a standalone live show for only that. So that's what is this live show about. Probably I should have advertised beforehand. Maybe a lot of other people, because people are looking for good Zarikotas. So this is a Buta style, chinna border, and this is the combination. Okay, so grey with red with green and the bond చూడండి. It has that subtle act, little, you know, striking factor, elegant, a very elegant saree. It is also, I mean, like, to start with, see the border also is nice, the color combination is nice. Okay, the next one to go with, ఆరెంజ్. ఆరెంజ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఎంత బాగుంది చూడండి, మంచి బ్రైట్ ఆరెంజ్. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. ఓకే, మంచి బ్రైట్ బ్యూటిఫుల్ కాంబినేషన్. బేబీ పింక్, ఎవరైనా కాదనలేని కలర్. అండ్ దిస్ ఇస్ ద కాంబినేషన్. ఇవన్నీ స్మాల్ శారీస్.
How much is the orange saree? Can you please contact the team right here attending the query? So please send the query. Check on to this color combination. Lavender. Check on to this beautiful combination. It is blouse. Simple zari kota with a little different. See, the color combination is really nice. Vertical lines. These are vertical lines, and this is the combination. Sky blue with red border. స్కై బ్లూకి రెడ్ ఎప్పుడు బాగుంటుంది. జనరల్గా ట్రై చేయరు, కాంజీవరంస్లో కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్. ఓకే, this has a blouse of selvage color. So here, whoever is interested will share the picture. That's not a worry. Vanita Rajkumar. Hi Vanita. Good morning. It's a silver tissue zari kota with paithani border. Vanita, stay tuned. Your favorite segment, like you are planning to buy one, you can see today I'm so comfortable to showcase many of double tissues. Hey. Yeah, this is a sky blue zari kota saree with a navy blue border. Yeah, sky blue zari kota with a contrast blouse and border. All right, check on to this. ఇవి ఎంత బ్యూటిఫుల్గా కూర్చుంటాయి. ఐ థింక్ ఫర్ సమ్మర్ చిన్న పార్టీస్ దగ్గర నుంచి వెడ్డింగ్స్ దగ్గర నుంచి వీ కెన్ దిస్ ఇస్ సో యాప్ట్ అబౌట్ ద బ్యూటిఫుల్ బేబీ పింక్ ఆల్ ఓవర్ vertical style. బ్లౌజ్ కొన్ని బ్లౌజెస్ చేతికి దొరకకపోయినా ఐ విల్ we share the picture. Whoever is taking, let's just let us know. మంచి బ్యూటిఫుల్ ఏదో జెల్లీస్ చిన్న చిన్న బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టు ఉంటుంది ఈ శారీ. అలాంటి ఫీల్ ఉంటుంది, డెలికేట్గా ఎలిగెంట్గా. ఓకే, pink again, that's very pastel baby pink. This is ఇది ఇంకొక పింక్ అనేది ఇష్టపడిన వాళ్ళు ఉండరు జనరలీ. ఓకే, సో
This has a red blouse actually. That also will be showcased. Hi ma'am, how to reach your team? Please get in touch with 9945224400, and other two numbers are also active. You can reach to the team. The first number belongs to me, so uh, see such a beautiful all over saree. This is an all over saree. Okay. All right. So the next one to go with silver. Silver with yellow border and yellow blouse. ఈ కాంబినేషన్తో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ ఇట్ బిఫోర్ ఆల్సో. వీ హ్యావ్ డన్ ఎ లెహంగా ఆల్సో ఇన్ దిస్. దీస్ ఆర్ వెరీ సూటబుల్ ఫర్ ది సమ్మర్ వెడ్డింగ్స్ అండ్ యునో టు మేక్ ఇట్ యాజ్ లెహంగాస్ ఫర్ మన టీనేజ్ గర్ల్స్కి చేయటానికి చాలా బాగుంటాయి. ఎందుకంటే యూజువల్గా నేను చేసే పైట పావడాలు అంటాం కదా, లంగా ఓణీలన్నీ నేను జనరలీ శారీస్తోనే చేస్తూ ఉంటాను. ఎందుకంటే దీనిలో నాకు బాగా వస్తుంది, ప్లేట్ చాలా బాగుంటుంది, అందుకని ఐ యూజ్ శారీ, ద హోల్ శారీ. కాపర్ సల్ఫేట్ బ్లూ, చిన్న శారీ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. రెగ్యులర్గా శారీస్ కట్టుకునే వాళ్ళకి, జరీకోట అంటే ఇష్టం ఉండే వాళ్ళకి నేను చూపించేవన్నీ చాలా నచ్చుతాయి. బికాస్ లెట్ ఇట్ బి క్వాలిటీ, ద కలర్ కాంబినేషన్, ద ప్యూర్ జరీ, ద కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. చిన్న శారీస్తో స్టార్ట్ చేశానండి. ఐ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. సీ వాట్ ఎవర్ యూ లైక్, యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ అండ్ అప్రోచ్ టు ద టీమ్ via the numbers given over there. Okay, they'll help you out with the price and availability. Okay, yeah, this is how it is. This is an off-white with the manchi chinna butalu. This is the border, pretty blouse. This has the self blouse. Pretty. అంటే డాక్టర్స్, లాయర్స్ అంటాను కదా, అలాంటి సెగ్మెంట్కి చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ అనదర్ సింపుల్ శారీ టు గో విత్. మన లేడీ కనకాంబరం కలర్. Only Zarikota sarees today. Yes, this is exclusively for only Zarikota because I could not do justice in Hyderabad. And of course, there are because as I said, we had to add some more because we lost our stuff. So this is how it is. This is a simple Zarikota saree. ఇవన్నీ హైదరాబాద్ వాళ్ళకి చాలానే ఇష్టపడతాయి, కానీ అక్కడ మరి కన్వీనియంట్గా చూపించలేకపోయాం మేము. ఇవన్నీ సింపుల్ శారీస్ అండి, బుటీ స్టైల్, చిన్న బార్డర్స్. బట్ చెక్ ఆన్ టు ద కలర్స్. ఇలా ప్రిటీ కలర్ కాంబినేషన్ బాగుంది నిజంగానే. కలర్ కాంబినేషన్
like the combi. కాంబినేషన్ ఎంత బాగుందో, వెరీ ఎలిగెంట్. ఇది బ్లౌజ్, అండ్ దిస్ ఈస్ ఆల్ ఓవర్ సారీ విత్ బ్యూటిఫుల్ బార్డర్. ఇలా బార్డర్ చూడండి ఎంత బాగుందో, కలర్ ఎంత ఇంగ్లీష్ కలర్, అండ్ ఆల్ ఓవర్. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. Okay. Non-tissue all over is what I'm showing. You have seen one of that English color with a nice border. Idi manchi Indian color, but the birds enta prominent ga all over rich ga. Non-tissue sarees kontamandiki chala ishtam. So ఇది వాళ్ళ కోసం. చూడండి బార్డర్ ఎంత బాగుంది అంటే, కొంతమందికి టిష్యూలో నా జ్యువెలరీ కనపడదు అలా ఫీల్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దే ఆప్ట్ ఫర్ దిస్. చెక్ ఆన్ టు దిస్ బ్యూటిఫుల్ మంచి ముద్దగా బార్డర్. చూడండి బర్డ్ మోటివ్స్ ఎంత బాగున్నాయో. ఓకే, బాగుందా? దిస్ ఇస్ ద బ్లౌజ్. బాగుంది, చాలా రిచ్గా, నాన్ టిష్యూగా, ఆల్ ఓవర్గా. అండ్ చెక్ ఆన్ టు ద ఫినిష్, ఎంత ప్రామినెంట్గా, ఎంత చిక్కగా ఉందో. స్కై బ్లూ విత్ పర్పుల్. చెక్ దిస్, ఎంత మంచి మంచి కాంబినేషన్స్ అసలు. దిస్ ఇస్ ద బార్డర్, హియర్ ఈస్ ద సారీ. Color combination is so good. Can I know the price? Can you please ask the team, ma? This is how it is. Non-tissue, yes, they're non-tissue. This is also non-tissue. Usually this is the usually ante ee madhya kalamlo we have done it with tissue. Single tissue lo, double tissue lo kuda chesamu, but this is non-tissue. Non-tissue is nice sometimes because the color shows as it is. ఇది వ్యూ బాగుంది అంటే కలర్స్ అన్ని పర్ఫెక్ట్ గా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఇలా. యా, దిస్ ఇస్ ద బ్లౌజ్. బాగుంది. ఇంగ్లీష్ గ్రే. ఇది చూడండి ఎంత బాగుంది. నేను రెగ్యులర్గా జరీ కోటాస్ కట్టుకుంటాను, చిన్నవి, మీడియంవి, పెద్దవి పెద్ద అకేషన్ కట్టుకుంటానంటే ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. బికాజ్ ఇట్ ఇస్ గాట్ ఏ స్కర్ట్ బార్డర్, పైన అంతా ప్లెయిన్గా వస్తూ, అంటే బుటీస్ ఉంటాయి. ఇదిగో బుటీస్ అంటే పెద్ద పెద్దవి బర్డ్స్ ఉన్నాయి, కానీ యూఆర్ నీ లెగ్ దాకా ఆల్మోస్ట్. దిస్ ఇస్ ద డిజైన్, లైక్ డిజైనర్ వేర్ ప్యాటర్న్. బాగుంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. Okay, the next one to go with ఎల్లో. అంటే మరీ ట్రెడిషనల్గా స్ట్రాంగ్ ఎల్లో కాకుండా మైల్డ్ ఎల్లో విత్ అన్ ఆరెంజ్ బ్లౌజ్.
సింపుల్ నీట్. రెడ్, మంచి రెడ్, రెడ్ విత్ గ్రీన్. And bonchon, very traditional combination. And this is the big border for the sleeves, and this red is the side. This is one side border, and this is the second side border. This is the okay. The next one to go with lavender, red. It's a bond combination. Pretty, very apt. కావలసినంతే బుటాసు, కావలసినంత మాత్రమే బార్డర్. స్ట్రైకింగ్ కాంబినేషన్, జరీ కోట, లవ్లీ ఇట్ ఇస్. Another beautiful saree to go with. నచ్చింది. Bottle green all over, non-tissue. See the border, and the cute ga undo. So cute. See, this is very different. Black blouse with this is the border. Okay. Next, different gown. సింగిల్ టిష్యూ ఎంత బాగుందో అంటే రియల్గా చూడాలి చీర. దెర్ ఇస్ సో మచ్ ఆన్ ద సారీ. When the background color is very subtle, and when we use English colors, see how it is elevated, and the rich border, and the blouse. This is the blouse. చాలా కూల్గా, రిచ్గా, ఎలిగెంట్గా బాగుంది. చూసారా, నేను నా జ్యువెలరీ ఏం కనపట్లేదు, నా బ్లౌజ్ పెద్ద ఏం కనపట్లేదు, బట్ మై సారీ ఈజ్ టేకింగ్ ఓవర్ ఎవ్రీథింగ్. ఓకే, బాగుంది కదా, నచ్చింది ఇది కూడా. ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇంకా డబుల్ టిష్యూస్ ఉన్నాయి, మంచి మంచివి ఉన్నాయి. సో ఇది స్కర్ట్ బార్డర్, ఇది చిన్న బార్డర్ ఆల్ ఓవర్. చెక్ ఆన్ టు దిస్. బ్లౌజ్ కూడా ఎంత బాగుందో, అంటే నాలాగా కొంచెం ఎక్కువ ఆఫ్ వైట్స్ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా కిక్ ఉండే సారీ. అదే లావెండర్, జమావర్ శారీస్ అంటాం కదా అలా. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. అంటే నాకు కొంతమందికి పూలు, పక్షులు, అవే బర్డ్స్, జైన్స్ అయితే అనిమల్స్ ఉండేవేవి వేసుకోరు. అలాంటప్పుడు దే ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అదర్వైజ్ ఆల్సో ఇట్స్ సచ్ ఎ నైస్ రిచ్ సిగ్మెంట్. ఇప్పుడు నేను వేసుకున్న శారీలో కూడా అంటే పూలు ఉన్నాయి ఆఫ్ కోర్స్, బట్ బాగుంది చాలా. దేనికదే బాగున్నాయి.
Check this. The next one to go with baby pink with red. అది ఎప్పుడు నేను చెప్పినట్టు నాకు కొంచెం ఇష్టం, లైక్ నాట్ ద మొనాటనస్ కాంబినేషన్ లేకుండా బేబీ పింక్లో మంచి చూడండి మోటివ్స్ ఆల్ ఓవర్ దిస్ ఇస్ ప్రిటీ రైట్. దీనిలో ఐ హ్యావ్ అనదర్ కలర్ ఆల్సో, లావెండర్. పటోలా డిజైన్. చెక్ అవుట్ దిస్. ఇలాంటిది ఫస్ట్ మనం ఒక బేబీ పింక్లో చూపించినప్పుడు క్రేజ్ అసలు ఒక రేంజ్లో ఉండింది. Lot of, I think, one after the other we started weaving the baby pink, and then later on we changed the colors because it has to be appreciated for others also. ఇది ఒక కలరు. అండ్ హియర్ ఈస్ ద బ్లౌజ్. ఇది బ్లౌజ్. polka dots with this big border is the blouse. What a beautiful కలర్ కాంబినేషన్. అంటే చీరలను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా డిజైన్ ప్యాటర్న్ కలర్ కాంబినేషను కుదర్చడం. దిస్ ఇస్ అనదర్ కలర్ కోట్స్. ఈ లావెండర్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. ఇలా ఉంటుంది శారీ, చిన్న బార్డరు, ఆల్ ఓవర్గా శారీ రిచ్గా, ఇక్కడ పటోలా. అండ్ హియర్ ఈస్ ద బ్లౌజ్. ఇది బ్లౌజ్ బాగుంది కదా, ప్రతి. Next one to go with check this. I think my blouse is going well with the bill saree, whatever I'm putting it on. See, ఈ డబుల్ టిష్యూలు జమావర్లు చీర చక్కగా కుదురుగా కూర్చొని ఉంటాయన్నమాట. Here is the blouse. Baby pink jamawat saree. This is the blouse. Okay. ఈసారి జమావర్లో కొన్ని మంచి మంచి కలర్స్ చేసాం, చూడండి ఎంత బాగుందో. చెక్ ఆన్ టు దిస్. ఎఫర్ట్లెస్ బ్యూటీ. ఏమి చేయలేదు, ఊరికే అలా మీకు చీర వేసుకొని చూపిస్తున్నా. ద జ్యువెలరీ, ద సెల్ఫ్ కైండ్ ఆఫ్ ఎ బ్లౌజ్. ఐఎమ్ ష్యూర్ దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజే వచ్చింది. ఒకవేళ ఈ బ్లౌజ్ పెట్టకపోయినా మై బ్లౌజ్ ఈజ్ డూయింగ్ జస్టిస్ టు దిస్. చాలా బాగుంది, ప్రిటీ.
This is another beautiful saree. Bound. Kotta design. And geometric with a big border. I must pleat the saree and show. Check this. This is the blouse. Rich blouse. Don't have to do anything because ఈ సమ్మర్కి వర్క్లు వేసుకొని అంతా ఇబ్బంది పడకుండా ప్రతి శారీ అండ్ బ్లౌజ్ బాగుంది. Lavender with yellow. And this is the blouse. Okay. చాలా మంది అడుగుతున్న కలర్ ఇది కాఫీ బ్రౌన్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. The blouse is purple for this. Is kept it aside. The purple blouse for this. Like this is the double tissue. This is the pallu. I'll show you the blouse also. Oh. Let me check because the color is right. I'm checking with the border. I think this belongs to a different saree, but this is how. Okay. మొన్న హైదరాబాద్ షోలో నేను కట్టుకున్న చీర బ్లూ జమావత్ saree with a kind of border. Border is very pretty in this. Very, very pretty. And the blouse. I will give you the blouse. Not this, but this is the color. దానికి కూడా border ఉంటుంది. Okay. Again coffee brown with the red big border, skirt border. Check this. వేసుకొని చూపించాల్సిందే. ఇంత బాగుంటే చీరలు we can't leave it unpleated. So check this. And the blouse.
Blouse is this brown, chocolate brown with the red, coffee brown. మంచి స్కర్ట్ బార్డరు, మీనా బూటీ ఆల్ ఓవర్, బాగుంది చీర. I'm able to give you different combinations along with coffee brown. కొంచెం బ్రౌన్ అటు ఇటుగా ఆల్ ఓవర్ కానీ, జమ వర్క్ కానీ, స్కర్ట్ బార్డర్ కానీ, బ్రౌన్ గ్రీన్ కూడా మంచి కాంబినేషన్. చెక్ దిస్ బ్లౌజ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. డబుల్ టిష్యూ. మంచి శారీ. ఇది కూడా చాలా బాగుంది. ఐ థింక్ పిక్చర్లో కన్నా బయట ఇంకా ఎక్కువ బాగుంది. డబుల్ టిష్యూ అండ్ కాంటెంపరీ డిజైన్. డీల్స్, స్వాన్స్, డక్స్ అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ సటిల్గా ఉన్నాయి. కనిపించినట్టు అందంగా ఉంది సారీ. మంచి ఇంగ్లీష్ కలర్స్ అన్నీ ఈ జరీ కోటాలో బాగా కూర్చుంటాయి. అదర్ దాన్ లైక్ దిస్ టెక్స్టైల్ అలౌస్ అస్ టు మేక్ దట్ ఎక్స్పెరిమెంటల్ కలర్స్ ఆల్సో. అన్లైక్ కాంజీవరం, మంచి సెగ్మెంట్. డబుల్ టిష్యూ. Please stay tuned. Some more beautiful double tissue zari kotas are on the way. ఇది అసలు పెట్టనే అక్కర్లేదు ఈ బ్లౌజ్. దిస్ ఇస్ నా బ్లౌజ్లా. అంటే నా బ్లౌజ్ ఇలాంటిది ఒకటి కుట్టించుకుంటే కొన్నిటికి ఎమర్జెన్సీగా పనికొచ్చేస్తాను. బాటిల్ గ్రీన్ విత్ మెజంతా పింక్ బాగుంది. అంటే ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అండ్ రిచ్ ఫ్యాక్టర్. ఇలాంటి ఎల్లో శారీ నేను ఇంతకుముందు ఇచ్చాను కూడా, బాగుంటుంది. It's not at all an easy factor to showcase around 66 sarees I'm showcasing today. I think very few are left. It's a visual feast and inni ఒకసారి చూపించడం అంటే తమాషా కాదు అసలు. యూ కెన్ హ్యావ్ ఫుల్ వీడియో అంతా చూసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి.
ఏమీ వద్దనుకుంటే హ్యాపీగా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, బట్ తప్పకుండా చూడండి, బికాస్ యూ విల్ నో వాట్ ఇట్ ఈస్. కలర్ కాంబినేషన్ కానీ, డిజైన్ కానీ, క్లారిటీ కానీ, రైట్, సచ్ బ్యూటిఫుల్. చెక్ దిస్, వాట్ ఏ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మంచి రిచ్గా ఉన్న శారీ, రిచ్ ఎలిగెంట్. కొంతమందికి నాలాగే జరీకొట్ట చాలా ఇష్టం ఉంటుంది. జరీకొట్ట మాత్రమే కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు నా లిస్ట్లో. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వటం, దానిలో వచ్చిన కొత్తది కొనుక్కోవటం, అంటే దే ఎంజాయ్, బేసికల్లీ they enjoy what they are wearing. Right. The next one to go with, bottle green. Check on to the blouse. Asla blouse showcase, it is unknowingly for the existing saree is what I was wearing, but it is so suitable for almost every saree over here. Okay, this is it. Idi chala baguntundi. I think this kind of a saree we have even done the hand embroidered border also, which we have publicized in the Instagram page. And అంటే లంగావోణి ఫంక్షన్కి చేసిన చీరకి we have done the border. See, రిచ్ ఫ్యాక్టర్ బాగుండాలి, ఇంకా బాగుండాలి, అందంగా ఉండాలి. ఇదే టైప్లో నేను ఇంకా ఐ థింక్ దిస్ వాజ్ ద ఎగ్జాక్ట్ కలర్ వాట్ వీ హ్యావ్ డన్ ద ఎంబ్రాయిడరీ. చూడండి, అసలు ఈ కలరే ఎంతో బాగుంది. ముచ్చటగా చిన్న బార్డర్, సీ ద డిజైన్, ద కలర్స్ ఆర్ ఎలివేటెడ్. This is the original blouse for this saree. Okay, చెప్తా పోతే ఎవ్రీ శారీ హ్యాస్ అ స్టోరీ హియర్. దెర్ ఇస్ సో మచ్ టు టాక్. మామూలుగానే మన షో 1.5 hours అయిపోతుంది. నేను ఇంక ఇవన్నీ చెప్తా ఉంటే మీకు, బికాస్ సమ్ పీపుల్ అవుట్ దేర్ ఇన్ US like sleeping hour, right? That's why. ఇది కాదు దీనిది పుస్తకం. ఇన్ని డబుల్ టిష్యూస్, నాట్ ఈజీ టు మేక్. ఇంత ప్రొడక్షను, మళ్ళీ ఇంత షోకేసింగ్ కూడా. అంటే యూ ఆల్మోస్ట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అరే, ఒకే కలర్లో నాకు ఇంత కలెక్షన్ దొరుకుతుంది, ఇంత చాయిస్. ఐ ఛాలెంజ్ ఎవరిని ఇవ్వగలరేమో అని. ఒక్క సింపుల్ లైవ్ షోలో, అంటే సింపుల్ అని ఎందుకంటున్నానంటే, అంటే మనసుకు నచ్చిన షో, ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ షో. అలాంటి దానిలో ఒక 66 చీరలు ఈజ్ నో జోక్. అట్లాంటిది మీకు ఒక కలర్లో 4-5 డిజైన్స్ నేను ఇవ్వగలుగుతున్నానంటే, అది దాని వెనకుండే హార్డ్ వర్క్ని మాత్రం అప్రిషియేట్ చేయాలి. దీనిది బ్లౌజ్,
ఓకే, సి మంచి పీచ్, ఎంత ప్లెజెంట్గా, సీ ద వీవ్, ప్రిటీగా ఉంది. మంచి గ్రీన్ షేడ్ బాగుంది. ఈ చీర కూడా మంచి చెప్పాను కదా, బంతిపూల తోటలో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ శారీ చూస్తే. ఇంతకు ముందు కూడా ఒక శారీ ఉండింది. దిస్ ఈజ్ సెకండ్ పీస్ దట్ ఈస్ సోల్డ్ అవుట్. దిస్ ఈస్ ద సెకండ్ పీస్. బంతి పూలు, వాటి కాడలు అలా అలా అనిపిస్తుంది నాకు. ఇది బంతి తోట గుర్తొస్తుంది అని చెప్పాలి ఈ చీర చూస్తే. బేబీ పింక్, ఎవ్వరూ కాదనలేని కలర్. జనరల్లీ నేను వేసుకున్న చీర బ్లౌజ్ ఇప్పటికి నా చేతికి వచ్చిందండి. దిస్ ఈస్ ద ఒరిజినల్ బ్లౌజ్ ఫర్ దిస్ సారీ. Okay, this beautiful blouse. I'm sure I'm going to showcase before I end the show, but got it to my hand. So this is how it is. Beautiful blouse. జరీకోట కంటే ఇలా ఐ థింక్ మేము కొంచెం మార్పు తేగలిగాము బెంగళూరులో. బట్ మనకన్నా మించిన వాళ్ళు లేరు కనీసం. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఐ కెన్ గివ్ యూ ద హోల్ వెరైటీ ఆఫ్ జరీకోట సెగ్మెంట్. చూడండి, దిస్ ఇస్ ద పల్లు, ఐ మీన్ లైక్ దిస్ ఇస్ ద పల్లు, దిస్ ఇస్ ద హోల్ సారీ. ఎంత ప్లెజెంట్గా, ఎంత బాగుందో. ఐ విల్ షో యూ ద బ్లౌజ్ ఆల్సో. This is the blouse for this one. Pretty, pleasant and pretty. ఆరెంజ్ బటర్ఫ్లై శారీ. మేము యాక్చువల్లీ ఒక్కోదానికి ఒక్కో పేరు పెట్టుకుంటూ ఉంటాము మా గుర్తు కోసమను, దాని మీద ఉండే కాన్సెప్ట్ కోసం. చెప్పాలంటే ఈజీగా కూడా ఉంటుంది, మాకు అలాగే గుర్తుంటుంది కూడా. దిస్ ఇస్ ద శారీ విత్ ద డబుల్ టిష్యూ బటర్ఫ్లై. ఆరెంజ్ కోటా పైపు. లాస్ట్ హైదరాబాద్ లైవ్ షోలో కూడా ఇది ఇచ్చాము. మళ్ళీ దిస్ ఇస్ అనదర్ పీస్. చెక్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ సారీ, కోటా పైప్ని, ప్యూర్ జరీ. బాగుంది. అంటే పైత్ని దిస్ ఇస్ సిల్క్ బై సిల్క్ వీవ్. నేను ఎప్పుడు చెప్తుంటా, మా కర్ణాటక దీనికి దే డోంట్ యాక్సెప్ట్ మచ్ ఆఫ్ కాటన్స్, కోటాస్ అండ్ ఆల్ దాట్. I know there is little change, but on the whole it is the silk what the people here they accept. అలాంటిదే ఈ చీర చూడండి ఎంత బాగుంది. సిల్క్ బై సిల్క్ వీవ్ అండ్ విత్ అ లైట్ వెయిట్ ప్యూర్ జరీ. మీకు హైదరాబాద్ షోలో కూడా ఒకటి చూపించాను, ఈవెన్ దట్ వాజ్ సోల్డ్. చెక్ ఆన్ టు ద కలర్ కాంబినేషన్, ఎంత బ్యూటిఫుల్గా బాగుంది.
Okay, so we have come to the end of the show. The last climax saree is what I'm going to show. నేను వేసుకున్న లాంటి బార్డర్ కానీ డబుల్ టిష్యూలో వాట్ ఏ బ్యూటిఫుల్ శారీ. థిక్ ఉంది శారీలో. దిస్ ఇస్ ద బ్లౌజ్. మీకు అసలు ఎంబ్రాయిడరీ కూడా అవసరం లేకుండా యాజ్ ఈజ్గా రిచ్గా ఎలిగెంట్గా స్టేట్మెంట్ పీస్. యాజ్ ఐ ఆల్వేస్ సే ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ పీస్. ఎస్, దిస్ ఇస్ ద వన్. ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో signing off for now and see you in the next live show. I enjoyed thoroughly showcasing all this. సో మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటాను. సో మీకు నచ్చింది ఏదైతే కంప్లీట్గా నచ్చుతుందో ప్లీజ్ ఆస్క్ ఫర్ ద పిక్చర్, ప్రైస్ అండ్ అవైలబిలిటీ, దెన్ గో అహెడ్. ఒక్కసారి మీరు ఫిక్స్ అయిన తర్వాత దయచేసి డోంట్ క్యాన్సిల్ ద థింగ్స్. ఇట్ ఈస్ బికమింగ్ రియలీ డిఫికల్ట్ విత్ అవర్ అకౌంట్స్, విత్ అవర్. చూడండి, ఇక్కడ నేను ఒక్క మాట అర్థం చేసుకోవాలి మీరు. ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఫర్ మీ. నాకు ఈ కంప్యూటర్స్ ఇవన్నీ ఏమీ తెలియవు, రావు. నేను మనుషులుగా గుర్తుపెట్టుకుంటా. వాళ్ళు తీసుకున్నవి గుర్తుంటాయి, వాళ్ళకి చేసినవి గుర్తుంటాయి. ఇంతమంది డేటాబేస్లో కూడా వాళ్ళకి ఏ కట్ చేసాము, ప్రిన్సెస్ చేసామా, కటోరీ చేసామా, డాట్ చేసామా, డాట్తో బెల్ట్ చేసామా, ప్రిన్సెస్తో బెల్ట్ చేసామా, సబ్యా కట్ చేసామా, తన ప్రిఫరెన్సెస్ ఏంటి, ఎల్బో స్లీవ్స్ వేసుకుంటారా, తను అసలు ఏది స్లీవ్లెస్ అసలు వేసుకోరు, ఎల్బో మాత్రమే వేసుకుంటారు. ఇన్ని డీటెయిల్స్ గుర్తుంటాయండి. సో కానీ డోంట్ కన్ఫ్యూజ్ మీ విత్ యువర్ పర్చేసెస్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, యు ఆర్ ఇన్ లవ్ విత్ అవర్ శారీ, దెన్ ప్లీజ్ గో అహెడ్. మీ పేమెంట్ లేట్ అయినా మేము బాధపట్టలేదు. మీకు ఎంతో మందికి తెలుసు, అను మ్యామ్ డజంట్ డూ ద బిల్ క్విక్లీ. దిస్ ద యూజువల్ థింగ్. ఎందుకంటే నాకు డిజైనింగ్ చేయడానికే టైం సరిపోవట్లేదు కాబట్టి బిల్లింగ్ కొంచెం లేట్ అవుతుందన్నమాట. నిజం, ఒప్పుకుంటా. కానీ డబ్బులు ఇస్తేనే మేము ఇది డెలివర్ చేస్తాము అనే సిస్టమ్ మా దగ్గర మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? లేదు నా దగ్గర ఆ సిస్టమ్. అంటే అదే కరెక్ట్ అని అనిపించేట్టుగా కొంతమంది తీరు ఉంటుంది. ఓకే, కానీ అది బాధ అనిపిస్తుంది నాకు. నేను నమ్మకంతో కదా మీ మీద వర్క్ చేస్తున్నాను, మీకు కూడా అలాగే కదా చేయాలి. సో అంటే నాకు హెల్దీ రిలేషన్షిప్ కావాలి. ఇలాగే చేయాలి, తప్పదు, అది బిజినెస్ అంటే ఆ మోడ్లోకి వెళ్తాం నాకు కష్టంగా ఉంది. అంటే మాన్యువల్ బండి ఆటోమేటిక్గా ఎలా వర్క్ చేస్తుంది? చేయదు. దానికి ఆటోమేటిక్ బండే కొనుక్కోవాలి. సో మీరు కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే యాజ్ కొంతమందిని చూస్తూ ఉంటాను నేను. ఇట్ డిపెండ్స్ ఆన్ హియర్ హౌ దే ఆర్ హియర్. అంతే. ఆ ఎథిక్స్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? మనం వీఆర్ రెస్పెక్టింగ్ అవర్ సెల్స్. ఒకటి, మనం ఎలా ఉన్నామో మన పిల్లలు మనల్ని చూసి అదే నేర్చుకుంటారు. అది అందుకు నాకు ఇంకా ఎక్కువ బాధ అనిపిస్తుంది. మనం కొంచెం రూట్ అట్లా ఇట్లా ఉన్నాం అనుకోండి, మన పిల్లలు అదే కరెక్ట్ అనుకుంటారు. దే టేక్ ద సేమ్ మెసేజ్, దే విల్ పాస్ ఆన్ ద సేమ్ మెసేజ్ టు ద నెక్స్ట్ జనరేషన్, విచ్ ఈజ్ అంటే మనం చేసే పెద్ద హాని ఏదైనా చేస్తున్నాము అంటే మన జనరేషన్స్కి. ప్లీజ్ డోంట్ కౌంట్ ఆన్ ద ప్రాపర్టీస్, ఏకర్స్, కోట్లు, నగలు. ఇవి ఖచ్చితంగా కాదండి. వీ ఓన్లీ హ్యావ్ టు గివ్. మంచిగా ఉండండి, ఏమీ కాదు. అంటే ఫేర్గా ఉండండి, ఫేర్గా. ఇప్పుడు నాకు జరుగుతున్న ఈ లాస్లో కానీ, ఈ ఇబ్బందుల్లో కానీ, మనుషులతో కానీ ఖచ్చితంగా నేను ఫేర్గానే ఉంటాను. నా రూట్ చాలా కష్టంగా ఉంటుంది. నేను ఆ ఫైట్ అవుట్ చేయటంలోనే
ఇబ్బంది పడుతూనే ఉంటాను. ఎట్ దిస్ ఇస్ మై వే. And I'm sure a lot of people like you are with me. Thank you all so much. Okay, అంతే అండి. థ్యాంక్ యూ. వెల్ సెడ్ అను. థ్యాంక్ యూ అండి. ఏం నేర్పిస్తాము, ఏమి సీడ్ వేస్తామో అదే చెట్టు వస్తుంది కదా. మనం యాపిల్ చెట్టుకి రేగు కాయలు కాయవు, రేగు చెట్టుకి యాపిల్ కాయలు కాయవు. అంతే, మనం ఏదేస్తామో అదే వస్తుంది. కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అది ఏమైనా ఉండొచ్చు, కానీ ఆన్ ద హోల్ వాట్ యు ఆర్ రియల్లీ మ్యాటర్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ. Bye bye. Have a nice weekend.